చంద్రబాబు నాయుడు గారికి, వారి కుమారుడికి, తెలుగుదేశం పార్టీ కేబినెట్కి లేచినా జగన్ జపమే, కూర్చున్నా జగన్ జపమే, నిద్రలో కూడా జగన్ జపమే. కానీ సభాష్ జగన్మోహన్ రెడ్డి గారిని నేను పూర్తిగా, తనకి 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడిని నిద్రలో కూడా జగన్ జపం చేసేటట్లుగా చేసిన మొగాడు జగన్మోహన్ రెడ్డి. శుభకార్యమా అశుభకార్యమా, భూమి పూజోత్సవమా, ఇనాగరేషనా, ఒక భవనానికి సంబంధించిన ప్రారంభోత్సవమా, వాళ్ళ పార్టీకి సంబంధించిన వేదిక, ఓ మంత్రి వచ్చి కేబినెట్ యొక్క వివరాలు రాష్ట్ర ప్రజలకు చెప్పేదా, ఏ సందర్భం అన్నా కానీ వాళ్ళ గురించి వాళ్ళు చెప్పటం కన్నా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పటమే వాళ్ళకి ప్రధానమైన లక్ష్యం. ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన రాజకీయ విజయం. జగన్మోహన్ రెడ్డి గారు జపం చేయకుండా చంద్రబాబు నాయుడు నిద్రపోవటం లేదు, వాళ్ళ కేబినెట్ నిద్రపోవటం లేదు, వాళ్ళ మంత్రివర్గం నిద్రపోవటం లేదు, వాళ్ళ అధికార ప్రతినిధులు నిద్రపోవటం లేదు. పూర్తి క్యాడర్ కింద నుంచి పై దాకా జగన్ 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 జగన్. మేం చెప్పేది జగన్ అనే పదం ఓ 10 సార్లు వస్తే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా, తెలుగుదేశం పార్టీ సంబంధిత మీడియా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయక గణాలు వేల సార్లు జగన్ జపం చేస్తున్నాయి. నిన్న వెళ్ళింది రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ 3వ ప్రాజెక్టు శంకుస్థాపనకి. ఆ శంకుస్థాపన సమయంలో చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల విషయాన్ని లేపాడు. అది అక్కడ అసందర్భం. పోనీ తన హయాంలో తను 3 సార్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన సమయాలలో తను ఏం చేశాడు, ఏ విధంగా విద్యుత్తుని, ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును అందించాడు, తక్కువ ధరకు ఎలా అందించాడో చరిత్ర చెప్పిండుంటే ఈ రాష్ట్ర ప్రజలు బాగా ఆనందపడేవాళ్ళు. ఎందుకంటే చరిత్ర చెప్పడు. ఎందుకు చెప్పడు? 2003వ సంవత్సరంలో తన గద్దె దిగటానికి ఏకైక కారణం ఏమని ఈ మధ్యన ఏబిఎన్ రాధాకృష్ణ ఉదాహరిస్తూ సాక్ష్యంతో ఏం చెప్పాడు? చంద్రబాబు నాయుడు తెచ్చిన 2003వ సంవత్సరంలో తొలిసారిగా వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంలో 2003వ సంవత్సరంలో విద్యుత్ సంక్షోభం వచ్చింది. ఆ విద్యుత్ సంక్షోభం మీదన పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. ఆ ఉద్యమాలప్పుడే చంద్రబాబు నాయుడు మదమెక్కిన రాజకీయ వ్యవహార శైలితో గుర్రాలతో ఆడవాళ్ళని కూడా చూడకుండా తొక్కిచ్చాడు, దెబ్బకి దిగిపోయాడు. ఇది చరిత్ర. అంటే చంద్రబాబు నాయుడు గారు తను ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి విద్యుత్ యొక్క అంశంలో ఘోరంగా విఫలం చెందుతూ వచ్చాడనే దానికి నేను ఆ 2003వ సంవత్సరాన్ని గుర్తు చేశాను. నిన్న ఈ పెద్ద మనిషి ఏమంటాడు? 2019-24 మధ్య కాలంలో విద్యుత్ రంగం పూర్తిగా కుప్పకూలిపోయిందట. 1.12 లక్షల కోట్ల రూపాయల భారం మా ప్రభుత్వం మోపిందట. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచామట అని ఊకదంపుడు సొల్లు ప్రసంగం చేశాడు. ఊకదంపుడు సొల్లు. ఊకదంపుడు అంటే ఒకే విషయాన్ని మళ్ళీ చెప్పటం, సొల్లు అంటేనేమో అబద్ధాలు చెప్పటం. ఎందుకు? మీరు ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, అధికారంలోకి వచ్చారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరచడం, అరెస్టులు చేయించడం, దాడులు చేయించడం, కేసులు బనాయించడం తప్పించి ఏమైనా ఒక మంచి పని రాష్ట్రానికి మీరు చేశారా? మీరు విద్యుత్ గురించి ఎద్దారు. 2024 నుండి విద్యుత్ ఛార్జీలు పెంచమని ఎన్నికల హామీలో మీరు ఇచ్చిన మాట నిజమా కాదా? తాను అధికారంలోకి వస్తే ఈ మారు 2024 గనక తన అధికారంలోకి వస్తే ఎట్టి పరిస్థితులలో నేను విద్యుత్ ఛార్జీలు పెంచాలని మాట ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆ మాటను తప్పి ఇప్పటికే
అక్షరాల ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి గమనించండి. మీరందరూ కూడా కడుతున్న విద్యుత్ బిల్లులు ఈ రోజు ఎంత కట్టారో 2019-24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత కట్టారో మీరే మీ బుర్రతో మీ హృదయంతో ఈ చంద్రబాబు నాయుడుకు సమాధానం చెప్పండి. కేవలం 2024 నుంచి ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు 20,000 కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్ర ప్రజల మీద మోపాడని ఛాలెంజ్ చేస్తున్నాం, నిరూపిస్తాం. నేను ఇందాకనే అన్నాను, ఒక ముఖ్యమంత్రి తను మాట్లాడేటప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు సాక్ష్యాధారాలతో మాట్లాడాలి. ఎందుకంటే నీ దగ్గర సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు నేనేమంటున్నాను, నువ్వు 2024 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు ఇంచుమించుగా 20,000 కోట్ల రూపాయల భారాన్ని ఈ రాష్ట్ర ప్రజల మీద మోపిన మాట నిజం కాదా?